పెద్ద సామ్రాజ్యాన్ని హియా నిర్మించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ ఇది పెద్ద సామ్రాజ్యం ఏం కాదు సార్. మేము ఎంత చిన్నాళ్ళం, ఇది అంత చిన్న సామ్రాజ్యమే. కాకపోతే మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ఎక్కువ ఖర్చు పెట్టకుండా నీట్గా యాంబియన్స్తో ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనేదే మా గోల్. ఆ పాయింట్లో పుట్టిందే హియా. సో అంతే సార్. ఈవెన్ బిగ్ బాస్ కూడా స్ట్రాటజీలు అంతా మీకు ఇంత పెద్ద స్ట్రాటజీ ఎలా వస్తుంది మేడం? ఉప్పల బాలను తీసుకొస్తారు, సన్నీ లేని తీసుకొస్తారు, అసలు ఏంది స్ట్రాటజీ ఏంది అసలు? సార్ నాకు అంటే నేను మార్కెటింగ్ ప్యాషనేట్ సార్. నేను ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ ఇస్తే అది మనుషుల్లోకి ఎలా వెళ్ళాలి, విజిబిలిటీ ఎలా రావాలి, క్రెడిబిలిటీ ఎలా రావాలి అనే స్టడీ నేను చేసుకుంటాను. ఆ పాయింట్లోనే ఉప్పల్ బాలు గారు అనేది స్మాల్ మార్కెట్ కాదు. ఈరోజు కూడా ఆయన వస్తే స్టేజ్ అంతా ఎలా దద్దరిల్లిందో మీరు చూశారు. అండ్ సన్నీ లియోని మ్యామ్ అనే ఆవిడ తెలియని వాళ్ళు లేరు. విజిబిలిటీ అనేది 100 మార్క్స్ ఉంటే 100 సన్నీ లియోని మ్యామ్ వస్తే. అండ్ క్రెడిబిలిటీ అనేది ఆవిడ ఇప్పుడు చూస్తే ఆవిడ ఓపెన్గా ధైర్యంగా గట్స్తో ముందుకొచ్చి ఒక ఉమెన్గా అవును నేను ఇంతమందిని అడాప్ట్ చేసుకుంటున్నాను, నా పాస్ట్ ఏదైనా నేను నా లైఫ్లో ఇలా బతుకుతున్నాను, ఎప్పుడైనా మనుషుల్లో చేంజ్ అనేది యాక్సెప్ట్ చేయాలి మనం. నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఆవిడ అంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంటే ఒక ఉమెన్గా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. ఆవిడ చిన్నపిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. నేను ఒక బాబుని అడాప్ట్ చేసుకున్నాను. ఆవిడని చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను. అండ్ విజిబిలిటీ పరంగా కానీ క్రెడిబిలిటీ పరంగా కానీ ఆవిడ రావటం వల్ల మా బ్రాండ్కి చాలా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. పర్సనల్గా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఇంత సక్సెస్ఫుల్ రన్ అవ్వడానికి కారణం ఏంది అంటే మిమ్మల్ని చాలామంది ఉమెన్స్ ఇన్స్పైర్ అవుతారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎంత ఉమెన్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నేను అంటే నేను సక్సెస్ఫుల్లో కాదో నాకైతే తెలియదు సార్ ఇంకా. కానీ ప్రయత్నిస్తున్నాను, అవ్వటానికైతే ప్రయత్నిస్తున్నాను. అండ్ చాలా ధైర్యం తెచ్చుకుంటున్నాను రోజు. ఎన్ని ఆరోపణలు అబద్ధాలు వస్తున్నా కూడా నేను చేయలేదు కదా అనే ధైర్యంతో ముందుకెళ్తున్నాను సార్. సిటీ వైడ్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇండియా వైడ్ కూడా పెట్టబోతున్నారా? సార్ యాక్చువల్లీ మాకు ఇప్పుడు మేము ఈ బ్రాంచ్ పెట్టగానే మాకు ఫ్రాంచైజెస్ వచ్చాయి సార్. మేము 1 స్టెప్ ఎట్ ఏ టైం ఎప్పుడు ఫాలో అవుతాం. నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఇంకో ఓపెనింగ్ ఉంది, నేను మీకు అనౌన్స్ చేస్తాను. అలా 1 స్టెప్ ఎట్ ఏ టైం మేము మూవ్ అవుతాం సార్. అందరూ అడుగుమన్న క్వశ్చన్, సో మీరు బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? నాకు తెలియదు సార్, నన్ను అయితే ఎవరు అడగలేదు. నాకు తెలియదు సార్.